ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినము దేవుని యొక్క మాటను చేతపట్టుకొని మీరు ఎంతగానో ధైర్యపడుతున్నారు కదూ. దేవుడు ఉదయం లేవగానే మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఆ కలవరము, ఆ బాధ అంతా మనల్ని మర్చిపోలే చేసేది కేవలం దేవుని యొక్క మాట మాత్రమే. ఆ మాట ప్రతిదినము మనకు ప్రత్యక్షపరచబడుతుంది అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి ఉదయం దేవుడు నీకు సరిపోయిన వాగ్దానాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. ఎంతోమంది భయంకరమైన సమస్యలతో ఎన్నో రోజుల నుండి బాధపడుతూ ఉంటారు. వాళ్ళు బాధపడుతూ వాళ్ళ మైండ్లో ఒక ఫిక్స్ చేసుకుంటారు ఏంటంటే, ఇంకా నేను ఈ సమస్య నుండి విడుదల పొందలేనేమో అని ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. రోగముతో బెడ్ మీద పడి ఉన్న చాలామంది అనుకుంటారు ఏంటంటే, హీలింగ్ నాకు దొరకడం పాసిబిలిటీ లేదేమో అని అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఒక మార్వెల్ జరగడమైనా, నీ జీవితంలో నువ్వు హీలింగ్ని రిసీవ్ చేసుకోవాలన్నా అది నీ చేతుల్లో ఉందని దేవుడు ఈరోజు నీకు చెప్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఏంటంటే, నువ్వు నమ్మితే నువ్వు ప్రతి ఒక్కదాన్ని నువ్వు పొందుకోగలుగుతావని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ నమ్మిక చొప్పునే నువ్వు ప్రతి ఒక్క డోర్ని ఓపెన్ చేయగలుగుతావు, ప్రతి ఒక్క సమస్యను నువ్వు దాటగలుగుతావు. కనుక ఇంకా నా చేతిలో లేదు అని నువ్వు ఎంత మాత్రం అనుకోకు. ఒక్కసారి నమ్మకం అంటే మనుషులనే నమ్మడం కాదు, ఇంకా ఎవరితోనైతే నువ్వు గడిపి అలసిపోయావో వాళ్ళని నమ్మడం కాదు, కానీ యేసయ్యను నమ్ము. దేవుని యందలి విశ్వాసం మాత్రమే ఖచ్చితంగా అసాధ్యమైన నీ యొక్క పరిస్థితుల్ని అది సాధ్యము చేయగల సమర్థత కలిగినది. యేసయ్య అంటున్నాడు ఏంటంటే, నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యాలను చూడగలుగుతావని దేవుడి ఇదే సమయంలో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజుల నుండి నీ మైండ్లో ఫిక్స్ చేసుకున్నావేమో, ఇంకా నేను విడుదల పొందడము అసాధ్యమని అనుకున్నావేమో, కానీ దేవుడు అంటాడు సాధ్యమవుతుంది, ఒక్కసారి నమ్ము అని దేవుడి ఇదే సమయంలో నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితం మారడము దేవునికి సాధ్యమే, ఇంకా అవమానపరచబడ్డ నీ జీవితము ఘనతను పొందుకోవడం దేవునికి సాధ్యమే, భయంకరమైన అప్పులో నుండి బయటికి తీసుకురావడం కూడా సాధ్యమే, ఇంకా నువ్వు పైకి లేవడం అసాధ్యము అని ఎన్ని స్వరాలను విన్నప్పటికీ కూడా మనుషుల అంచనాలు మార్చడం కూడా నీకు సాధ్యమవుతుంది. ఒక్కసారి నమ్ము, నమ్మకంతో ఈ దినాన్ని ఉదయాన్ని ఆరంభించు. ఆశ్చర్యమైన కార్యాలనే నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఎట్టి వాగ్దానం ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చబడి అది స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజు తండ్రి విడుదలకు ఒక కీ అనేది మేము తెలుసుకోలేకపోయాము, కానీ అది మా నమ్మకంలోనే లోపం జరుగుతుంది అని తండ్రి, పాసిబిలిటీ లేదు అని అనుకొని మేము ఫిక్స్ చేసుకున్నప్పుడు తండ్రి యేసయ్య పాసిబిలిటీ ఉంది అని తండ్రి ఈరోజు మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. విశ్వాసం నీ మీదే, ఆధారం నీ మీదే, సమస్తం నీ మీదే కనుక ప్రభువా మిమ్మల్ని మేము నమ్ముతున్నాము. నమ్మి మా జీవితంలో విడుదల దొరుకుతుందని విశ్వసిస్తున్నాము కనుక నమ్మిన ప్రతి జీవితంలోనూ మీరు కార్యాలను జరిగించమని మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.